ఈషా అగ్రి సీడ్స్ వాళ్ళు ఫస్ట్, నా పేరు సురేష్ బాబు, బిజాపూర్ జిల్లా ఆల్మేల్ గ్రామం ఇది. మేము 30 సంవత్సరాల నుంచి వ్యవసాయంలోనే ఉన్నాము. చిల్లీ, కాటన్ ఇవే. మొదట చాలా వెరైటీలు వేసాము. 5 సెగ్మెంటు, 5531 ఇలాంటివన్నీ చూసాము. 6665 పచ్చిక గ్రీన్ చిల్లీ అన్నీ కూడా వేసాము. ఈ సంవత్సరము కొత్త సెగ్మెంట్ అని చెప్పి యూరో ఇచ్చారు మాకు ఈషా అగ్రి వాళ్ళు. గ్రోత్ బాగుంది. మైట్స్, త్రిప్స్ తట్టుకునే శక్తి ఉంది దీనికి. వైరస్ చెట్టు ఒకటి చూద్దామన్నా లేదు, వేరే సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ 5 సెగ్మెంట్లో ఇది సైజు కానీ బాగా లెంత్ కానీ, కాయ సైజు చూస్తే చూడండి ఇక్కడ మీరు, ఇదిగా ఈ టైప్లో బాగా సైజు వచ్చింది. కింద నుంచి కాపు ఉంది, బాగా లెంత్ వచ్చింది. ఈ టైపు మొదట మేము దేంట్లో చూడలేదు. ఇది గ్రోత్ కానీ, ఇది 80 డేస్ పైరు, ఇంకా 80 డేసే అయ్యింది. ఇది ఇంకా 90 డేస్ కాలేదు, 100 డేస్ కాలేదు, 80 డేస్ అయింది. చాలా బాగుంది, గ్రోత్ ఉంది. పెట్టుబడి తక్కువ అయితే ఖర్చు, మందులు కానీ ఏదైనా. ఎదుగుదల ఉంది, కాపు ఉంది, కాయ సైజు ఉంది. ఇది వేసుకోవచ్చు రైతులని నా అభిప్రాయం. నేనే మా చేలోనే వేసాను. ఇక్కడ రైతులకు కూడా ఇప్పించాను ఈ సంవత్సరం. అందరికీ బాగుండాయి. అందరూ వేయచ్చు. ఇంకోసారి ఈ మొత్తం కొద్దిగా వేసాము, మరింత వేస్తే బాగుండనే అభిప్రాయంలో ఉన్నారు. అప్పుడు షీడ్ దొరకలేదు, మరిన్ని ఇవ్వలేకపోయారు వాళ్ళు కూడా. ఇచ్చిన వరకు ఈ షీడ్ అయితే ఓకే, నెంబర్ 1 బాగుంది. సార్, ఈ సంవత్సరం కూడా మీకు క్లైమేట్స్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. క్లైమేట్ అనుకూలం లేదు సార్, వర్షాలు ఎక్కువ. అయినా సరే ఇటువంటి వ్యతిరేక వాతావరణంలోనే ఈ టైపులో బాగుంది అంటే, ఇంత వ్యతిరేకత లేకుండా వాతావరణం అనుకూలంగా ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది మాకు. ఓకే ఓకే, గుడ్. మా అనుభవంలో ఇది వేయొచ్చు. కానీ ఇది ఇంకా చూడాలంటే ఇంకొక 20 డేస్, ఒక నెల తర్వాత ఇంకొకసారి మీరు రండి, మళ్ళీ వస్తాను సార్. అప్పుడు చూద్దాం. ఇప్పుడుకైతే మాత్రం సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. చాలా బాగుంది, వేయొచ్చు. అంటే మందులు తక్కువ వాడుకోవచ్చు, ఎరువులు కూడా తక్కువ వాడుకోవచ్చు. మైట్స్, త్రిప్స్ తట్టుకుంటుంది. వేరే అది ఆ సెగ్మెంట్ వేరే విత్తనంలో 5 విత్తనంలో 5 సెగ్మెంట్ లో వైరస్లు ఉన్నాయి, మైట్స్, త్రిప్స్ ఉన్నాయి. కానీ దీంట్లో ఏ చెట్టు అయినా చూడండి, 5 ఎకరాల ప్లాట్ ఇది, ఒక చెట్టు కూడా వైరస్ అసలు